హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు స్టోరీ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 32. రచించిన వారు చిన్ను గారు. వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అను, ఏమైంది? ఎందుకలా కోపంగా ఉన్నావు? మామ్, నేను చెప్తూనే ఉన్నాను ఈ పొట్టి పిల్లకి నా మాట వినలేదు. ఇప్పుడు మామ్ సీరియస్గా చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అనేసి హర్ష కూడా బయటకు వచ్చిన అనసూయ ముందు ఏం మాట్లాడలేక చూస్తున్నాడు. వదినా, ఎందుకు జానకిని సీరియస్గా చూస్తుంది? జానకి ఏం చేసింది? నేనేమైనా అడిగితే నాకు కూడా ఉంటుంది అనేసి కావేరి ఆంటీ సైలెంట్గా చూస్తుంది. అనసూయ కోపంగా జానకి దగ్గరికి వచ్చింది. జానకి, నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? నేనేం చేశాను? ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్గా అడుగుతున్నారు? నేను మార్నింగ్ నిద్ర లేచి ఫ్రెష్ అయ్యాను. ఇప్పుడు స్టెప్స్ దిగుతున్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నాను. జాను, ఈ పొట్టి పిల్లకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. సింహంతో జోక్స్ అవసరమా అనుకుంటూ తల పట్టుకున్నాడు హర్ష. జానకి, నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావని అనుకుంటున్నావా? నేనేదైనా ఒప్పుకుంటాను, కానీ పద్ధతి తప్పితే మాత్రం క్షమించను. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నువ్విప్పుడు నందన్ ఇంటి కోడలిగా. నీకంటూ కొన్ని బాధ్యతలు, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నువ్వు పెళ్లికి ముందు ఎలా ఉన్నావనేది ప్రస్తుతం కానీ ఇప్పుడు మాత్రం నీ కట్టుబొట్టు తీరు అన్నీ కూడా ఈ ఇంటి కోడలికి తగ్గట్టే ఉండాలి. జానకి, నీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. నేను ఇంకెప్పుడు ఇలాంటి డ్రెస్సెస్లో చూడకూడదు. పెళ్ళైన అమ్మాయి పద్ధతిగా చీర కట్టుకోలోనే ఉండాలి. నిన్ను అలానే చూడాలి. నా గదిలో తన కోసం శారీ పక్కన పెట్టాను, తీసుకొచ్చివ్వు. జానకి, నువ్వు ఆ చీర కట్టుకొని వస్తే గుడికి వెళ్ళాలి. అనసూయ వెళ్ళిపోయేసరికి జానకి కూడా రుసరుసలాడుతూ పైకొచ్చేసింది. జాను అంటూ హర్ష రూమ్లోకి వచ్చేసరికి జానకి హర్షని సీరియస్గా చూస్తూ, అసలు ఏమనుకుంటున్నారండి మీ మామ్? కనీసం నాకు ఇష్టమా లేదా అని కూడా అడగలేదు. వచ్చేసి తన డిసిషన్ చెప్పేసి వెళ్ళారు. నాకు వచ్చిన కోపానికి చెడామడ అనేద్దాం అనుకున్నాను. హా, అవునా? మరెందుకు ఏమనకుండా సైలెంట్గా ఉన్నావు? హా అంటే అది ఇప్పుడు నేనేమైనా అంటే మళ్ళీ నా మీదే సీరియస్ అవుతారేమో అని భయం వేసింది. నాకు ఒకటి అర్థమైంది. మీ మామ్కి ఇంట్లో అందరూ ఎందుకు భయపడతారో. ఇలా వార్నింగ్ ఇస్తే భయపడకుండా ఏం చేస్తారు? మన మధ్య అగ్రిమెంట్ ఉంది కాబట్టి మీ మామ్ ఏం మాట్లాడినా సైలెంట్గా ఉన్నాను. జాను, థ్యాంక్ యూ ఫర్ దట్. బట్ కొన్ని విషయాలు అడ్జస్ట్ అవ్వాలి, లేదంటే మన మీద డౌట్ వస్తుంది. థ్యాంక్ యూ హర్ష గారు, బట్ నాకు ఇబ్బంది లేనంత వరకు వెయిట్ చేస్తాను. చిన్నమ్మగారు, మీకు పెద్దమ్మగారు ఈ చీర ఇవ్వమన్నారు. అమ్మగారు, నేను ఇంట్లో పెద్ద పని మనిషిని. నా పేరు కొమ్మండి. అందరూ కొమ్మ కొమ్మ అంటారు. మా ఇంటాయన పేరు రెమ్మండి. అందరూ రెమ్మ రెమ్మ అంటారు. ఇక్కడే డ్రైవర్ అండి బాబు. చిన్నబాబు, మిమ్మల్ని పెద్దమ్మగారు పిలుస్తున్నారు. హర్ష గారు వాళ్ళు వెళ్ళిపోయారేంటి? మామ్ పిలిస్తే ప్రపంచం ఏమైనా అక్కర్లేదా? నాకు శారీ కట్టుకోవడం రాదని తెలుసు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? శారీ కట్టుకోకపోతే ఈరోజు నా పని అయిపోతుంది. నేనేం చేయాలి? అమ్మ కూడా నిన్నే వెళ్ళిపోయింది. కనీసం ఉంటే హెల్ప్ చేసేది కదా. శేఖర్ గారు ఏం ఆలోచిస్తున్నారు? రేపటి నుంచి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? మన బాధ్యతలు చక్కబడ్డాయి. ఇంకా మనం ఎలా ఉన్నా బాధ లేదు. కానీ మీకు జాబ్ ఉంటే బాగుండేది. కానీ నా వల్లే కదా జాబ్లో రిటైర్మెంట్ తీసుకున్నారు. కవిత, జానకి పెళ్ళికి కట్నం వద్దన్నా మన బాధ్యత ఉంటుంది కదా. కాకపోతే ఈ విషయం జానకికి తెలిస్తే బాధపడుతుంది. తనకు తెలియకుండా ఎక్కువ రోజులు దాచలేమ, అదే ఆలోచిస్తున్నా. జానకికి తెలియకూడదు. తన జీవితం మొత్తం బాధలే పడింది. ఇప్పుడైనా హ్యాపీగా ఉండాలి. అందుకే కదా తనకి ఎక్కడ తక్కువ కాకూడదని అన్ని ఫ్లాట్ని అమ్మేసి మన సేవింగ్స్ అన్నీ కలిపి తన కోసం బంగారం తీసుకుంది. ఇప్పుడు మన పరిస్థితి తెలిసి జానకి బాధపడుతుంది. కవిత, జానకికి తెలియకుండా నేనేదో ఒకటి చేస్తాలే. నిన్న జానకికి చెప్పకుండా వచ్చేసాం కదా, ఏమైనా అంటుందా? శేఖర్ గారు, జానకి ఇప్పుడే కాల్ చేస్తుంది అంటూ కాల్ లిఫ్ట్ చేసింది. జాను, ఎలా ఉన్నావు? అక్కడ ఎలా ఉంది? అంతా బాగానే ఉందా? అందరూ నిన్ను బాగానే చూసుకుంటున్నారా? హా, నేను అక్కర్లేని దాన్ని వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఎందుకు అడుగుతున్నావు? జాను, నా మీద కోపం వచ్చిందా? కూతురు అత్తారి ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు, అందుకే వచ్చేసాను. అల్లుడు గారు నిన్ను బాగానే చూసుకుంటున్నారా?
రాత్రంతా బాగానే జరిగిందా? అమ్మా అంటూ స్ట్రెస్ చేస్తూ అన్నీ తెలిసి అడుగుతున్నావా? జాను అల్లుడు గారు ఏమంటున్నారు? ఆ అన్నీ బాగానే అంటాడు, కానీ ఏం చేస్తాడు? అమ్మ పిలుస్తుందంటే వెనకే వెళ్తాడు. అమ్మ చెప్పిందే చేస్తానంటాడు. ఇంకేమంటాడు? జాను నువ్వు గుడికి వెళ్ళాలి కదా, ఇంకా రెడీ అవ్వలేదా? అయ్యో ఆ సంగతే మర్చిపోయాను. గుడికి వెళ్ళడానికి శారీ కట్టుకోమన్నారు, కానీ నాకు శారీ రాదు కదా, తల కొట్టుకుంటూ అంది. నీకు ముందే చెప్పాను కదా, అప్పుడు నా మాట వినలేదు, ఇప్పుడు ఏడుస్తున్నావు. నీకు శారీ కట్టుకోవడం రాదంటే నన్నే అంటారు. వీడియో కాల్ చేయి, నేను హెల్ప్ చేస్తాను. హలో జాను కాల్ కట్ అయ్యేసరికి కవిత దానికి మళ్ళీ కాల్ చేసిన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. చా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది, ఇప్పుడే అయిపోవాలా? నేనేం చేయాలి? ఎవరినైనా హెల్ప్ అడిగితే అత్తయ్యకి తెలుస్తుంది కదా. రామా, నేను జానకితో అలా మాట్లాడినందుకు జానకి ఫీల్ అయినట్టుంది. జానకిని అలా అరిచినందుకు నువ్వు కూడా తప్పుగా అనుకున్నావా? మామ్, నువ్వెప్పుడు తప్పు చేయవు. నువ్వేం చేసినా మంచే చేస్తావని నాకు తెలుసు. నువ్వు జానకికి మంచే చెప్తావు, కానీ తను ఇంటికి కొత్తగా వచ్చింది కదా. ఇదంతా తనకి అలవాటయ్యే వరకు మనమే అడ్జస్ట్ అయితే బాగుంటుంది. రామ ఇంటి కోడలుగా తను అడ్జస్ట్ అయ్యి ఉండడం కాదు, మన పద్ధతులకి ఇష్టపడి ఉండాలి. ఆ రోజు వదిలేస్తే రేపు అలవాటు అవుతుంది. కాబట్టి కొన్ని విషయాల్లో కఠినంగానే ఉండాలి. ఉంటాను. గుడికి వెళ్ళడానికి టైం అవుతుంది కదా. జానకి ఇంకా రాలేదేంటి? కొమ్మ జానకిని వెళ్ళి పిలుచుకురా అంటూ కొమ్మ రామ్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసింది. అయ్యో డోర్ నాక్ చేస్తున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి? శారీ చుట్టూ తను తిరుగుతుందా, లేదంటే తన చుట్టూ శారీ తిరుగుతుందా తెలీదు, కానీ మొత్తానికి చీరను చుట్టుకుంది. పెద్దమ్మగారు, కోడలు గారు తలుపు తీయట్లేదు, ఏటైందో ఏమో నాకు తెలియట్లేదు. మీరు అనేసరికి అమ్మగారు ఏమైనా చేసుకున్నారేమో. హా వదినా, ఈ రోజుల్లో కోడలు అత్తయ్యమైనా అంటే సూసైడ్ అటెంప్ట్ చేసేస్తున్నారు. జానకి కూడా అలానే చేసిందేమో. జానకి అనేసి అందరూ కూడా టెన్షన్గా హర్ష రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తూ తనని పిలుస్తున్నారు. జానకి డోర్ ఓపెన్ చేయకపోయేసరికి అందరూ టెన్షన్గా చూస్తున్నారు. జాను అంటూ డోర్ నాక్ చేస్తున్న అందరూ కూడా టెన్షన్గా ఉన్నారు. జేపీ గారు, ఎందుకు జానకి డోర్ ఓపెన్ చేయట్లేదు? నాకు ఎందుకో డౌట్గా ఉంది. అసలు జానకి రూమ్లోనే ఉందా, లేదంటే లేచిపోయిందా? కావేరి, ఏం పిచ్చివాగుడు వాగుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? అయ్యో వదినా, నేనేం లేనిది మాట్లాడలేదు, ఉన్నదే మాట్లాడాను కదా. జానకి పెళ్లి పీటలపై నుంచి పెళ్ళొద్దంటూ లేచిపోయింది, నిజమా? నిజం కాదా? రామ తనని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంది, మనం చూడలేదా? అప్పుడు పెళ్లికి ఒప్పుకుంది, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇట్స్ క్లియర్ కదా. తనకు నచ్చకుండా శారీ కట్టుకోమని వదిన చెప్పింది, అందుకే జానకి లేచిపోయింది. కావేరి మాటలకు అందరూ కూడా ఇంకా టెన్షన్గా ఉన్నారు. అనసూయకి ఓ క్షణం తన మాటలు నమ్మాలనిపించేస్తుంటే తన ప్రాణం పోయినట్టుగా ఉంది. వదిన, నేను చెప్పేది నిజం. డోర్ ఓపెన్ కావాలంటే ఆ సైడ్ ఉన్న జానకి ఉండాలి కదా. జానకి లేదు. లేదు ఉంది అంటూ షాక్గా చూస్తుంది. కావేరి అంటే అలా షాక్గా ఏం మాట్లాడకుండా ఉండేసరికి అందరూ కూడా కావేరి ఆంటీవి చూసే వైపే చూశారు. జానకి ఏమైంది? ఎందుకు ఇంతసేపు నువ్వు డోర్ ఓపెన్ చేయలేదు? అసలు ఏం చేస్తున్నావు? మేము ఇంతమంది నిన్ను పిలుస్తుంటే వినిపించడం లేదా? అట్లీస్ట్ రెస్పాన్స్ అవ్వాలి కదా. అత్తయ్య, యాక్చువల్లీ మీరు శారీ కట్టుకోమన్నారు కదా, నేను డ్రెస్సింగ్ రూమ్లో ఉండడం వల్ల నాకు వినిపించలేదు. ఏమైంది అత్తయ్య? అందరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎనీ ప్రాబ్లం? జానకి, నువ్వు ఇంతసేపు డోర్ ఓపెన్ చేయలేదు కదా, అందుకే అని కావేరి మాట పూర్తి కాకముందే కావేరి చెంప పగలగొట్టింది అనసూయ. అనసూయ అలా చేసేసరికి అందరూ తెలిసిందే కాబట్టి నార్మల్గా ఉంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని జానకి బ్లాంక్ ఫేస్తో చూస్తుంది. కావేరి, ఇట్స్ ఎనాఫ్, ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. జానకి, అదేం లేదు, నువ్వు పదమ్మా అంటూ జానకిని తీసుకుని కిందకి వెళ్ళింది. ఒసే కావేరి, నీకు ఆ లూజ్ టంగ్ అవసరమా? ఎప్పుడు తిట్లు తన్నులు తింటూనే ఉంటావు పద అంటూ 4 తిట్లి జేపీ అంకుల్ కూడా వచ్చేశాడు. ఛా, ఈ ఇంట్లో నా కూతురికి జరిగిన అవమానం ఈ జానకికి కూడా జరిగేలా చేసి, జానకిని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసి, నా కూతురు వల్ల పరువు పోయిందన్న తన కోడలి వల్లే పరువు పోయిందనేలా చేయాలనుకుంటే నన్నే కొట్టింది. నా ప్లాన్ నాకే రివర్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ మేకప్ వేసుకోవాలి.
లేదంటే నా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. అసలు జానకి చెప్పింది నిజమేనా? నాకు నమ్మాలనిపించట్లేదు. జానకి ఏదో నిజాన్ని దాస్తున్నట్టుగా ఉంది. రామా, ఇదేంటి? నేను చూసేది నిజమేనా? రామా తన రూమ్ నుంచి బయటకు వస్తున్నాడు, కానీ నేనేమో రామాని కింద చూశాను కదా. మరి రూమ్లోకి ఎలా వచ్చాడు? ఇక్కడ మేమంతా కూడా ఉంటే రామా లేడు అంటే రామ జానకి కోసం రూమ్లోకి వెళ్ళాడా? కానీ ఎందుకు వెళ్ళాడు? జానకి రామ మధ్య ఏదో తెలియని నిజం దాగుంది. అదేంటో నేను తెలుసుకోవాలి. వదినా, ఈ పెళ్లి జరగాలని నేనింత కోరుకుంది, నీకు సపోర్ట్ చేసింది, జానకి కిడ్నాప్ అయినప్పుడు హెల్ప్ చేసింది నీకోసమే, రామ కోసమే అనుకున్నావా? అస్సలు కాదు, నా పగ తీర్చుకోవడం కోసమే. ఈ అనసూయకి తగ్గ కోడలంటే జానకినే. అందుకే ఈ పెళ్లి జరిగేలా చేశాను. నా కూతుర్ని ఇంట్లోకి రానివ్వవు కదా. చూస్తుండు, నీ కొడుకు జీవితంలో భార్య అనేదే లేకుండా చేస్తాను. అందుకే పెళ్లి చేశాను. కావేరి అలా కావేరిలో అని పిచ్చి రీల్స్ మాత్రమే చేసుకుంటుంది అనుకున్నావా? ఇన్నేళ్ల నా పగను పంటి బిగువన నవ్వుతూ దాచేశాను. నా పగకి ప్రతీకారం తీర్చుకునే టైం ఇప్పుడొచ్చింది. నా పేరు కావేరి, నేనుండేది అలా కావేరిలో. ఓ రామా, నువ్వెక్కడికి వెళ్ళావు? పైన అంతా హడావిడిగా ఉంటే నువ్వు కనిపించలేదు. మామ్, యాక్చువల్లీ నేను ఆఫీస్ కాల్ వస్తే అటెండ్ చేయడానికి బయటకు వెళ్ళాను. రామా, నువ్వేమో బయటికి వెళ్ళానన్నావు, కానీ నువ్వు లోపల నుంచి వస్తున్నావు. నాకేమో ఇదంతా నమ్మాలనిపించట్లేదు. కావేరి అంటే కావాలని హర్షతో అంటుంది. అత్తయ్య, మీరేంటి మామ్ రూమ్ నుంచి వస్తున్నారు? అయ్యయ్యో, నేనెందుకు వదిన రూమ్కి వెళ్తాను? అటువైపు వస్తే అక్కడి నుంచి వచ్చినట్టేనా? యా, యాక్చువల్లీ అత్త, ఆల్రెడీ కాల్ మాట్లాడి లోపలికి వచ్చి వాటర్ కోసం వెళ్ళొస్తున్నాను కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. నీ డౌట్ క్లియర్ అయిందా? రామా, నువ్వు ఈ అనసూయ కొడుకు, ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. టైం అవుతుంది, గుడికి వెళ్ళండి. జానకి గుడి నుంచి వచ్చే వరకు నువ్వేం తినకూడదు, తాగకూడదు, గుర్తుపెట్టుకో అంటూ రామని జానకిని పంపిస్తుంది. నా డౌట్ ఇప్పుడే రేజ్ అయింది. రామ ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? అంటే ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. కానీ ఎలా తెలిసేది? జ్ఞాపిక రామ గురించి చెప్తే నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్మాలనిపిస్తుంది. జాను, వాట్ ఈస్ దిస్? ఏమైనా మాట్లాడు. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే అసలు ఏం బాలేదు తెలుసా? టెన్షన్గా ఉన్నావా? ఈ వాటర్ తాగు, కూల్ అవుతావు అంటూ జానకికి వాటర్ అందిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. జానకి తనతో క్యాజువల్గా మాట్లాడుతూ నార్మల్గా బిహేవ్ చేస్తున్న హర్షని చూసేసరికి అలానే చూస్తుంది. జాను, ఐ నో దట్ వాట్. నేను చూడ్డానికి బాగానే ఉంటాను, కానీ నువ్విలా చూసి కన్ఫర్మ్ చేయకు. ఇప్పుడు ఎందుకు నన్ను ఇలా చూస్తున్నావు? అంతలా నచ్చేసానా? హర్ష గారు, నేను అదే చూస్తున్నా. ఆ రక్షణంలో 60 అబద్ధాలు, అరక్షణంలో 60 అబద్ధాలు అవలీలక అలా ఎలా మాట్లాడేస్తున్నావు? అందుకే చూస్తున్నాను. జాను, వెన్నెల్లో ఆడపిల్ల అవసరానికి అబద్ధం చాలా బాగుంటుంది. ఓ అబద్ధం వల్ల మంచి జరిగితే అబద్ధం చెప్పడం తప్పు కాదుగా. ధర్మరాజుతో శ్రీకృష్ణుడు అబద్ధం చెప్పించాడు కదా. నువ్వేంటో తెలిసి కూడా అడగడం నా పిచ్చి కదా. తమరిప్పటికీ రఫ్గా చాలా అబద్ధాలు చెప్తుంటారు కదా. ఇది మీకు జస్ట్ ఏ స్మాల్ థింగ్. అండ్ ఎనీవేస్ టైంకి వచ్చి సేవ్ చేశావు. కానీ మళ్ళీ చెప్తున్నాను, నా దగ్గరికి రావద్దు. జాను, మన రూల్స్లో ఇది లేదు కదా. అందుకే నీకు శారీ కట్టుకోవడం రాదు కాబట్టి టైంకి వచ్చి నీకు హెల్ప్ చేశాను. కానీ జాను, భలే ఉంది కదా. దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళీ ఆ ఇన్సిడెంట్ని గుర్తు చేయకండి అంటూ జానకి ఫేస్ని పక్కకు తిప్పేసింది. హర్ష కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు. జానకి అలా బయటకు చూస్తూనే అరగంట క్రితం జరిగింది గుర్తు చేసుకుంటుంది. నేను కాసేపు ఇలానే ఉంటే ఆ డోర్ని బద్దలు కొట్టుకుని వచ్చేసేలా ఉన్నారు. అసలు ఇంత చిన్నదానికి అంత సీన్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు నేను ఈ శారీ కట్టుకోవడం రాదంటే ఏం గొడవ జరుగుతుందో ఏంటో తెలియడం లేదు. ఏదైతే ఏంటి, నేను నిజం చెప్పేస్తే సరిపోతుంది కదా. నేనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసేస్తాను అనేసి జానకి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ను ఓపెన్ చేసేంతలో తన చేయి పట్టుకుని వెనక్కి లాగేసరికి జానకి షాక్గా చూస్తూ హర్షని అక్కడ చూసేసరికి, హర్ష గారు ఏం చేస్తున్నారు అనేంతలో జానకి మాట బయటికి రాకుండా ఆపేస్తూ,
జాను నేను వచ్చాను, అరిచి అల్లరి చేయకు అంటాడు. జానకి హర్ష చేయి విడిపించుకుంటూ నువ్వేనని చూస్తే తెలుస్తుంది కానీ నువ్వెందుకు వచ్చావు, ఇలా ఎందుకు వచ్చావు? హా, నీకు ప్రేమతో శారీ కట్టి వెళ్దామని వచ్చాను. హర్ష గారు ఏం మాట్లాడుతున్నారు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. జాను నీకు శారీ కట్టుకోవడం రాదని తెలుసు, నువ్వు ఇలా వెళ్తే ఏం జరుగుతుందో కూడా బాగా తెలుసు. అందుకే కదా నేనొచ్చింది. ఫస్ట్ పద అంటూ తనని తీసుకెళ్ళాడు. ఏం చూస్తున్నావు? ఫస్ట్ ఆ డ్రెస్ తీసేసి ఈ బ్లౌజ్ వేసుకో, టైం లేదు. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? పెళ్ళైనంత మాత్రాన నా మీద నీకు హక్కు ఉందనుకుంటున్నావా? ఇట్స్ జస్ట్ అగ్రిమెంట్, నాట్ ఏ రియల్. నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది. జాను, ఐ నో మై లిమిట్స్ అండ్ నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా నా రెస్పాన్సిబిలిటీ. నువ్వే చెప్పు, ఇప్పుడేం చేద్దాం? నువ్వు ఇలా వెళ్తే ఏం జరుగుతుందో కూడా నీకు తెలుసు కదా. జానకి కాసేపు ఆలోచిస్తూ తన చున్నీ తీసి హర్ష కళ్ళకి కట్టింది. జాను, నీకు బ్రెయిన్ బాగానే ఉందేమో అనుకున్నాను. హర్ష గారు నన్ను పొగిడింది చాలు అంటూ హర్షకి శారీ ఇస్తూ, ఈ శారీ నీకు కట్టుకుంటే నేను చూసి అలానే చేస్తాను. ఉఫ్, ఈ అమ్మాయికి చాలా బ్రెయిన్ ఉంది అంటూ జానకి చెప్పినట్టే హర్ష చేస్తుంటే జానకి కూడా హర్ష చెప్పినట్టే చేసింది. జానకి సడన్గా నవ్వుతుంటే హర్ష వియర్డ్గా చూస్తున్నాడు. జాను, ఎందుకలా నవ్వుతున్నావు? నీకేమైనా ప్రాబ్లం ఉందా? హర్ష గారు, అదేంటంటే యాక్చువల్లీ మీరు శారీలో చాలా బాగున్నారు, అది గుర్తొచ్చే నవ్వుతున్నాను. హర్ష కార్ని సడన్గా ఆపేస్తూ, జాను, ఐ స్వేర్ ఆన్ యూ, ఈ టాపిక్ మన మధ్యలో ఇంకెప్పుడు రాకూడదు, చాలా డిస్కస్టింగ్గా ఉంది. జానకి తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఆలోచిద్దాంలే అంటూ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండడం చూసి, ఇదేంటి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, మనం గుడికి వెళ్ళాలి కదా. జాను, మనదేం నిజమైన పెళ్లి కాదు, మనం వైఫ్ అండ్ హస్బెండ్, అంతకన్నా కాదు. ఈరోజు కేసు హియరింగ్ కంటే ముందే కేసు క్లోజ్ చేయాలి కదా అంటూ జానకిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే జానకి కూడా తన వెనకే వచ్చింది. జాను, హర్ష గారు మీరెందుకు స్టేషన్కి వస్తున్నారు? యాక్చువల్లీ నేనే వద్దామనుకున్నాను అంటూ ఇద్దరిని విష్ చేశాడు విలాస్. జాను, నీకు హర్షకి మ్యారేజ్ జరిగిందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ సారీ టు బోత్ ఆఫ్ యూ. మీ మీద జరిగిన రైడ్, ఈ న్యూసెన్స్ అదంతా కూడా నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే వాళ్ళను వార్న్ చేసి కేసు క్లోజ్ చేశాను. ఇప్పుడు మీ మీద ఎలాంటి కేసు లేదు. థ్యాంక్ యూ సో మచ్ విలాస్ గారు, మీరు మాకు చాలా హెల్ప్ చేశారు. ఐ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. ఇదంతా జరిగేసరికి నేను చాలా భయపడ్డాను. జాను, ఇంత దానికే భయపడాలా? నేనున్నాను కదా. నాకు ఒక్క మాట చెప్తే నేనే మొత్తం క్లియర్ చేసేవాడిని కదా. నేను నీ వెల్విషర్ని కదా జాను. జానకి, మిసెస్ జానకి హర్షిత్ రామ్ నందన్, నా భార్యని నీకు నచ్చినట్టు కాదు, నాకు నచ్చినట్టు ప్రౌనెస్ చేస్తే బాగుంటుందేమో. జానకి ఆ మాటకు హర్షని చూస్తుంటే హర్ష అదేం పట్టినట్టుగా విలాస్ని అంతే చూస్తున్నాడు. సారీ బ్రో, అలవాటైంది. జానకి గారు, విలాస్ గారు, ఎవరి కోసం మనం మారాల్సిన అవసరం లేదు. మనం మనకి నచ్చినట్టు ఉండాలి కానీ ఎవరికో నచ్చినట్టు కాదు. హర్ష చైర్లో నుంచి లేస్తూ, ఫార్మాలిటీస్ ఫినిష్ అయ్యాయి కదా అంటూ ఇన్స్పెక్టర్ని చెంప మీద లాగిపెట్టి కొడుతూ, ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలకి ఇది నా రిటర్న్ అంటూ జానకిని అక్కడి నుంచి చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్లాడు. హర్ష గారు, ఏం చేస్తున్నారు? నా చేయి వదలండి. అసలేంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు? మనకి హెల్ప్ చేసిన వాళ్ళని తప్పుపడుతున్నారు. అసలు తనని ఎందుకు కొట్టారు? ఆ రోజు కూడా విలాస్ గారి మీద ఎలిగేషన్ వేశారు, కానీ ఈరోజు నిజాన్ని చూశారు కదా. విలాస్ గారు మంచివారు, మనకి అడగకుండానే హెల్ప్ చేశారు. బెటర్ టు థ్యాంక్ హిమ్. ఉఫ్, నాకంతా కన్సర్న్ లేదులే, టైం అవుతుంది కదా, వచ్చిన పని అయిపోయింది కదా, పద అంటూ జానకిని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. హర్ష, ఇప్పుడు జానకి నీ భార్య కావచ్చు, కానీ నా సొంతం కాకుండా ఆపలేవు. జానకికి నా మీద ఉన్న నమ్మకమే నిన్ను జానకికి దూరం చేస్తాను అంటూ వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు విలాస్ రాథోడ్. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.